హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. యూట్యూబ్ లో స్టెల్లాయే ఎక్కువ ఎర్న్ చేస్తుంది అందరికన్నా అయ్యో అని మాకు ఇన్ఫర్మేషన్ అంతెందుకు వచ్చింది. స్టెల్లా 10 లక్షలు తీస్తుంది యూట్యూబ్ నుంచి 15 లక్షలు చాలా వచ్చినాయి. నో అసలు అట్లా ఏమీ లేదు. నాకన్నా చాలా పెద్ద ఛానల్స్ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ నథింగ్. నాకన్నా మిలియన్స్ వాళ్ళు ఉన్నారు. ఓకే సరే మీరు చెప్పండి మీ మీ ఎర్నింగ్ ఎట్లా ఉంటది నా యూట్యూబ్ వరకు బేసిక్ ఒక 1 lakh లోపల అట్లా వస్తుంది ఎవ్రీ మంత్? ఎవ్రీ మంత్. అంటే లైక్ మీకు తెలియదు ఏముంది, బేస్డ్ ఆన్ ద వ్యూస్ కదా. ఓకే ఇది ఎందుకు నమ్మేలా అనిపించట్లేదు. కాకపోతే నాకు నిజం అంటే 10 లక్షలకి లక్షకు వచ్చారు మీరు, ఎందుకు నమ్మబుద్ధి అసలు అవ్వట్లేదు. ఇప్పుడు నేను అంటా మీ యూట్యూబ్ ఛానల్ 20 లక్షలు తీస్తున్నారు, కానీ మీరనే పర్సన్ మీకే తెలుసు కదా మీరు ఎంత సంపాదిస్తున్నారు. యాక్చువల్ నాకు యూట్యూబ్ లేదు. ఎన్నో వస్తాయి కదా బయట అవును. videos, కానీ లేదు చాలా వచ్చినాయి. బట్ అదంతా రాంగ్. నేను అంత సంపాదిస్తే సొంత బిల్డింగ్, ఒక BMW కారు అవన్నీ కొనుక్కుంటా కదా. అంతే. సో మీ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్ ఎట్లా ఉండేది బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ అంటే అమ్మ డాడీ మమ్మీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇంకా నేను చెప్పా కదా జాబ్ చేస్తూ చదువుతూ జాబ్ చేసిన అని పాకెట్ మనీ వచ్చేది. ఆ పాకెట్ మనీలో కూడా డబ్బులు సేవ్ చేసి రాజు గిఫ్ట్స్ అని అట్లా వెళ్ళిపోయేదాన్ని. సో నా ఇండిపెండెంట్ గా. మీ లవ్ స్టోరీ 7 years అన్నారు. 7.5 అంటే ఈ లవ్ స్టోరీ ఎట్లా సాగింది? గొడవలు అవుతూ ఆల్మోస్ట్ అవే గొడవలు అంటే అవుతాయి. గొడవలే అంతా అవుతాయి. ఎట్లా నమ్మారు మీరు? లైక్ మీ లైఫ్ అంతా కూడా ఇప్పుడు తనకి ఇవ్వాల్సి వస్తుంది కదా, సో ఎట్లా నమ్మారు? ఏమంత కాన్ఫిడెన్స్ తో మ్యారేజ్ వరకు వెళ్ళింది? అంటే అదే చెప్తున్నా కదా, డాడీ లాగానే అంటే ఎక్కడ చాలా జెన్యున్ గా ఉండే. రాజు లైఫ్ స్టోరీ కూడా నాకు చాలా నచ్చింది. అంటే నిజాయితీగా, కష్టజీవి, కోపం ఉన్న వాడికే ప్రేమ ఉంటది అంటారు కదా. సో అట్లా కనెక్ట్ అయిపోయినా. ఇంకా ఎందుకు అంటే ఇంకా దానికి రీజన్ ఉండదు. అట్లా డెస్టినీ అట్లా రాస్తుంది, అట్లా వెళ్ళిపోతున్నాం అంతే. ఓకే ఇద్దరు ఒకేసారి ఫిక్స్ అయ్యారా పెళ్లి చేసుకుందాం అని? అంతే 7 years అయిపోయింది. ఇంకా పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో మా అందరి పెళ్లిళ్ళు అయిపోయాయి, నేనే లాస్ట్. ఓకే ఇంకా డాడీ వాళ్ళకి ఒప్పుకున్నారు వెంటనే చెప్పగానే? అంత ఈజీగా ఏ లవ్ మ్యారేజ్ అవుతుంది. సో పెళ్లి టాపిక్ వచ్చింది, పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు 7 years. ఇప్పుడు ఎవరు ఇంట్లో మాట్లాడారు? మీరు వెళ్ళి నేను మా మాట్లాడారా? ఇంట్లో మాట్లాడినా, ఆయన మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటూ పేరెంట్స్ ఒప్పుకున్నాక రాజు యాక్చువల్లీ ఏమైందంటే డాడీ వాళ్ళు ఇప్పుడే కాదు, నేను ఎప్పుడైతే రాజు కోసం చెప్పినానో పెళ్లి చేసేసుకోవాలి ఇట్లా. ఇంకా పేరెంట్స్ ఎట్లుంటారు, చేసేసారు ఆడపిల్ల పెళ్లి అంటే చేసేయాలంటారు కదా. ఇంకా మా ఇంట్లో అందరూ అయిపోయేసరికి నేను ఒక్కదాన్నే ఇంట్లో చుట్టాలంటే ఫోకస్ అంతా మీ మీదే ఇప్పుడు. ఎప్పుడు చేసో అనేసరికి రాజుని పిలిస్తే 2 years బ్యాక్ రాజు అంకుల్ నాకు ఇంకా 2 years ఇవ్వండి, నేను లైఫ్ సెట్ చేసుకొని వస్తాం మీ ముందుకి అన్నది చెప్పి 3 years అయిపోయింది. ఇంకా రావట్లేడు. అంటే ఈ 7 years ముందే చెప్పేశారు మీరు? 7 years లో ఇది జరిగింది. ఒక టైం కి వచ్చి అంకుల్ నాకు ఒక 2 years టైం. మీరు చెప్పారు ఇట్లా లవ్ చేస్తున్నా అని చెప్పి ఇంట్లో? వెంటనే చెప్పలేదు, ఒక 6th year లో చెప్పాను నేను మా ఇంట్లో. ఓకే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఇట్లా మా అమ్మాయి లవ్ అని ఏమైనా ఉందా, లేకపోతే అంతకుముందు లవ్ మ్యారేజెస్ జరిగినాయి? ఏమీ చెప్పలేదు, అసలు ఏం మాట్లాడలేదు. ఏంటి అట్లా ఎట్లా మమ్మీ డాడీతో డైరెక్ట్ ఫేస్ చేయలేదు. మమ్మీతో చెప్పారు. సో ఇప్పుడు నేను మీ మమ్మీ, చెప్పండి నాకు. చెప్పండి. మమ్మీ ఇట్లా ఒక అబ్బాయి లో వేసిన ఆయననే పెళ్లి చేసి చదువుకోమని పంపిస్తే అదే వచ్చింది. అదే వచ్చిందా? మంచిగా ఈడ ఇంటర్ స్కూలింగ్ అంతా డాడీ దింపితే ఏ లొల్లిలు రాలేవు, ఇప్పుడు నువ్వు డిగ్రీ అటు పోయినందుకు ఇంత వచ్చింది. లేదు మమ్మీ చాలా మంచోడు, ఒకసారి మీరు చూడండి అంటే. అప్పటికి మా లవ్ స్టార్ట్ అయిన 2 years తర్వాత ఈయన పటాస్ చేయడము, ఫేమ్ రావడము, అట్లే అప్పుడప్పుడు నేను ఫోన్ లో మమ్మీకి ఇండైరెక్ట్ గా పెట్టించేదాన్ని. టీవీ ఉండకపోతుండే. డౌట్ వచ్చింది ఏంటి ఇంతలా చూపిస్తుంది ఏంటి, ఇట్లా చూపిస్తుంది అని. తర్వాత మమ్మీ డాడీకి ఏం చెప్పుకుందేమో వద్దు అని చెప్పినారు. ఫస్ట్ వద్దు, నువ్వు మర్చిపోవాలి, వర్కౌట్ అవ్వదు అంటే. మేము కంప్లీట్ వేరే జోన్, వాళ్ళు వేరే జోన్ కదా. మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట. సో వాళ్ళు హిందూస్. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే వద్దు అది అంటే కొంచెం నేను మొండిదాన్ని, నాకు అసలు తెలీదు. సో చెప్పండి ఈ క్యాస్ట్ ఇదంతా ఎట్లా ఒప్పించారు? ఇంకా కాస్ట్ డిఫరెంట్, రిలీజియన్ డిఫరెంట్. మేము బేసిక్ గా శివలింగాయిట్స్ అనమాట. మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఓకే యాక్చువల్లీ ఇది ఎవరికి తెలియదు. ఫస్ట్ సో డాడీ వాళ్ళు హిందూస్ అయ్యేసరికి వద్దు, ఆ విషయంలో ఎక్కువ వెనుక బ్యాక్ స్టెప్ వేసారు. వద్దమ్మా మనకు వర్కౌట్ అవ్వదు, ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, వద్దు అంటే. మీరు ఎందుకు వద్దు అంటారు? ఇంకా రాజు నాకు ఒక మాట ఇచ్చాడు అనమాట,
నాకు నువ్వు కావాలి, నేను మీ దాంట్లోనే మ్యారేజ్ చేసుకుంటా. Oh. ఆయన బేసిక్గా ఎయితిస్ట్. రాజు హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, నో, ఆయన నేచర్ని నమ్ముతాడు అనమాట. నేచరే గాడ్ అంటాడు రాజు, ఎయితిస్ట్ అనమాట. సో నాకు ఏదైనా ఒక్కటే, నాకు నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కావాలి కాబట్టి నీ ఇష్టం. ఇంకా గర్ల్స్కి పెళ్ళి అంటేనే ఎన్నో ఆశలు ఉంటాయి కదా, వాళ్ళకి అవును. వచ్చే పెద్ద ఫంక్షన్ అది, పెద్ద అవును, event అది అవును. కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం ఉంటది కదా. ఇంకా రాజు ఒప్పించుకున్నాడు, బట్ మా అత్తమ్మ వాళ్ళు సపోర్ట్ చేసినారు అన్నిట్లో. Okay. అంటే ఇంకా ఎట్లా అంటే ఒక పాయింట్లో ఓకే, కొడుకు ఇష్టమే మా ఇష్టము అన్నట్టు. రేపు పొద్దున ఇప్పుడు సరే నేను వద్దనుకుంటా, మా మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం కోసం, నేను ఆ టైం బీయింగ్కి ఇష్టం లేని అతన్ని పెళ్లి చేసుకొని ఆ పెళ్ళి సినారియో అయిపోయినాక అటు మమ్మీ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. మనం అనే పర్సన్స్ అనుభవించాలి కాబట్టి అవును. ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం కష్టపడడం కంటే ఇంకా వాళ్ళ ఇష్టమైన వాళ్ళ కోసం ఒప్పించుకోవడం బెటర్ అని. సో అత్తయ్య ఎట్లా ఉండేవారు మీతో? మా అత్తయ్య ఇస్ వెరీ గుడ్. అవునా? అసలు నాకు కలిసిపోయేవారా? ఒక అత్తమ్మ ప్రెషర్ ఉండదు. షీఈస్ వెరీ కూల్. ఓకే. ఇంకా నేనే చెప్తాను, అత్తమ్మ ఇది ఎట్లా కాదు, అది ఇట్లా, అంటే నేను చాలా టాకిటివ్, రాజు చాలా సైలెంట్ అనమాట. ఓకే. సో అట్లా మా అత్తమ్మతో చాలా ఫ్రెండ్లీ. ఇట్లా వేద్దాం అత్తమ్మ, అట్లా వేద్దాం అత్తమ్మ. ఓకే, ఫైన్, సూపర్. సో మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. మీకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నేను చూపిస్తాను, వాటి ఇన్సిడెంట్స్ ఏంటో మీరు మాకు షేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫోటో, కమ్ ఆన్, ఫస్ట్ ఫోటో. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఇది 2016, అదే ఫస్ట్ మీట్ లో నెక్లెస్ రోడ్ కి వచ్చి వెయిట్ చేయని చెప్పాడు. ఓకే, మీ ఫ్రెండ్ కోసం అంటే మేము పర్సనల్ గా కలిసి, అదా? ఓకే. అంటే కాలేజ్ దగ్గర కాకుండా సపరేట్ గా ఫస్ట్ టైం కలిసాము. నెక్లెస్ రోడ్ దగ్గర. ఇది ఎంత బక్క ఉన్నదా, తీసుకుంటే ఎంత లాభ అయిపోయినా. ఏం మాట్లాడారు ఆ రోజు? ఏం లే, అప్పటికే నేను యాక్సెప్ట్ చేయలేదా, నేను జస్ట్ ఫ్రెండ్ లాగా కలవడానికి వెళ్ళా. ఈ ఫోటో ఎవరు తీసారు? ఈ ఫోటో ఈయన ఫ్రెండ్, రాజు వాళ్ళ ఫ్రెండ్ తీసాడు. ఏం మాట్లాడలే? జస్ట్ ఏముంటే ఇంకా లవ్ లో లేనప్పుడు నార్మల్ టాక్స్ ఉంటాయి కదా. ఓకే. ఏంది, కాలేజ్ నుంచి వెళ్ళినా నేను ఆడికి. ఓకే. రాజు అట్లనే ఉన్నాడు, నేనే ఇప్పుడు చేంజ్ అయ్యా. రాజు ఇప్పటికంతే ఎక్సర్సైజ్ చేస్తాడేమో రోజు. అస్సలు కాదు, చాయ్ తాగడం వల్ల అట్లా ఉంటాడు. మీరు కూడా తాగుతారు కదా? చాయ్ అస్సలు తాగరా? నైస్, నేను కూడా తాగను, అసలు ఇష్టం చాయ్ లేదు. అలవాట్లేదు. ఓకే, ఈ పోస్టర్ బాగుంది కదా, దీనికి ఏదైనా సినిమా ట్యాగ్ ఇద్దాం. సినిమా పేరు చెప్పండి. మీరే చెప్పాలి. లేదా మీరు చెప్పండి, నేను చెప్తా ఒకటి, మీరు చెప్పండి. నాకు వచ్చింది ఒకటి. ఆ రోజుల్లో. ఓకే.